ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నిన్నే థ్రిల్లింగ్ పరిచయం లాక్కొచ్చావు. ఏ టైప్ పరిచయం చేస్తావు? నేను చేయబోయే పరిచయం నీకు థ్రిల్, అతనికి థ్రిల్, నాకు థ్రిల్. అయ్యో, థ్రిల్ థ్రిల్ అని నన్ను చంపేస్తున్నావు. ఏమిటే సరిగ్గా చెప్పు. కవిత అనే పెన్ నేమ్తో ఒక ఆమె కవితలు రాస్తూ ఉంటుంది. ఆవిడ కవితలంటే రాజాకి ప్రాణం. ఆవిడంటే అతనికి పిచ్చి. అందుకని ఎలాగో నీ పేరు కవిత కదా, ఆ కవిత నువ్వేనని చెప్పేస్తాను. అయ్యో బాబోయ్, ఇదేం థ్రిల్లే, పంపముంచే థ్రిల్లో. అవునే, కవిత అంటే వెంటనే ఇంకేం ఆలోచించకుండా నేను ప్రేమించేస్తాడు. దాంతో నీ ప్రేమ కథ స్టార్టింగ్ లోనే ఫినిషింగ్ లెవెల్కి వచ్చేస్తుంది. ఆపవే తల్లి, అసలు విషయం బయటపడితే నిజంగానే నా ప్రేమ కథ ఫినిష్ అవుతుంది. అబ్బా, అనవసరంగా కంగారు పడకే. ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడదు. ఆ కవితలు రాసే కవిత మీ సీన్ మధ్యలోకి రాలేదు. ఎందుకంటే ఆవిడ మా కాలేజీలో ఓ ఓల్డ్ తెలుగు మేడం. ఆవిడ కవిత అనే పేరుతో ఇంట్లో కూర్చుని కవితలు రాస్తుంటుంది. నువ్వేం భయపడకు, నేను కథ చెప్పేది. అడుగు వచ్చేస్తున్నాడు. అన్నమాట ప్రకారం వచ్చాం, ఇచ్చిన మాట ప్రకారం కవితారాన్ని మా కళ్ళకి చూపించండి. ఆగండి, ఎందుకంత తొందర? మీకోసం ఎదురు చూస్తూ అక్కడ నిలబడి ఉంది. రాణి, నువ్వేనా కవిత అంటే? అవునవును, కవిత రాణి నేనే. ఎంత ఆశ్చర్యము! ఇన్నాళ్ళు మీరెవరో తెలియక, మీకు మా కెప్టెన్ కి మధ్య ఉన్న దిల్ దిల్ కా కహానీ తెలియక మేమందరం ఒకరి చుట్టూ ఒకరు పీక్కున్నాం. కానీ ఇప్పటికైనా మీరెవరో తెలిసిన తర్వాత ఎవరి చుట్టూ వాళ్ళు పీక్కుంటాం. అరే, ఇంకా చూస్తారేంట్రా? వీళ్ళిద్దరిని ఇక్కడ విడివిడిగా వదిలేసి మనం ఒడివడిగా పోదాం. పదండి. బాబు, ఏం బాబు? అసలు కవిత ఎవరనుకుంటున్నా? ఎవరు బాబు? అదే ఎవరనుకుంటున్నా? ఎవరనుకోమంటావరా? అబ్బా, నేననుకోమంటాం కాదు మా అమ్మ. నువ్వు ఆ అమ్మాయిని ఎవరనుకుంటున్నావు? నన్ను కొడతావేంటి బామ్మ? ఇదేం టైప్ ఆఫ్ హింస కెప్టెన్? ఎవరనుకుంటున్నావో నువ్వు చెప్పాలి గాని ఎవరనుకుంటున్నావు అంటే ఆవిడ ఎవరిని అనుకోవాలి, ఎందుకు అనుకోవాలి, ఎలా అనుకోవాలి, అసలు అనుకోవాల్సిన అవసరం ఏంటి రాజా? అయ్యో మామ, ఇన్నాళ్ళు నా కవితలు రాసి పంపే ఆ కవిత ఎవరో కాదు, మన రంగారావు గారి కూతురు. ఆ అమ్మాయిని నేనెంత ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను అంత ఇష్టపడుతుంది, మమ్మల్ని కూడా అంతే ఇష్టపడుతుంది. ఏడ్సారి వేదవల్లారా, నా మనవడు చుక్కల్లో చంద్రుడని వాడిని చూస్తే కవిదైనా ఇష్టపడాలి, దాని సవిదైనా ఇష్టపడాలి. ఫోన్లేరా, ఏదో నీ పెళ్లి కళ్ళారా చూసి మనవడిని ఒక్కసారి ఎత్తుకుని ఆ తర్వాత పైకి పోతాను రా. పైకి పోతావా? పైకి పోవడానికి పై పోర్షన్ ఖాళీగా లేదు. బొంబాయి నుంచి వచ్చి దుబాయ్ దిగారు. అంకుల్, నేను చెప్పేది పూర్తిగా విను. రాణి నాకు ఇచ్చి పెళ్లికి, లలితను ఇంకొకరికి ఇచ్చి పెళ్లికి. రాణి నేను పిల్లని కంటాం, లలిత ఇంకొకరు పిల్లలకి అంటారు. నా పిల్లలు ఈ తోడ మీద, ఇంకొకటి పిల్లలు ఆ తోడ మీద. వాళ్ళతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా క్లైమాక్స్ జీవితం గడిపి అప్పుడు శుభం కార్డు నీకు, సుఖం కార్డు నాకు. నోర్మై, ఇంకొకసారి రాణితో పెళ్లి విషయం మాట్లాడావంటే శవం ముందు కొట్టిన కొబ్బరికాయలా 2 చెక్కలైపోతావు. జగత్కళా బంధు. అబ్బా, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ గాడు కూడా ఇప్పుడే రావాలా? బంధువో సకల కళా సింధువో, కళలలో కాన అతీరుకు సందువో, పేదవాళ్లకు దొరుకు సద్ది ముద్దవు నువ్వు, సద్ది ముద్దలోన ఆవబద్దవు నువ్వు. నోర్మై, ముద్ద బద్ద అన్నావు అంటే గుద్దు గుద్దేస్తాను, చస్తావు. బుద్ధిగా కూర్చో. మహాప్రభు, అంత మాట అనకండి.
మరుక్షణమే మీరు సింగపూర్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోతే తక్షణమే మీ పాదాల మీద పడి సాయంత్రిలా చచ్చిపోతా. అంకుల్ ఎవడు వీడు? నా మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం మీ కాళ్ళను ఆశ్రయిస్తే ఆ కాళ్ళనే దూరం చేస్తాడా? నువ్వెవడ్రా? సింగపూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డు వచ్చావంటే నేను వైలెన్ వాయిస్తా, నువ్వు ఢమాలని చచ్చిపోతావంటే. ఒరేయ్, నాతో పెట్టుకో. నీ జీవితానికి శుభకాంతి ఉండదు. అరే జై హింద్. ఏడిచావు, అయినా నీకెందుకురా మ్యారేజ్? ఏ గ్యారేజ్ లోనో గంజాయి కొడుతూ బ్యాలెన్స్ జీవితాన్ని గడపక ఒరేయ్, అనవసరంగా చచ్చిపోతావురా. అత్యవసర పరిస్థితుల్లో చస్తావురా. సైలెన్స్. నేను చెప్పినట్టు వింటారా? ఉమ్. నేను బయటికి వెళ్ళి పేపర్ చదువుకుంటూ కూర్చుంటాను. ఉమ్. మీ ఇద్దరు శక్తి వంచి లేకుండా కొట్టుకుని ఎవడో ఒకటి సావండి. ఆ బతికిన వాడు వచ్చి నాకు కనపడండి. మళ్ళీ మీకెందుకంటే వచ్చి కనపడ్డాం? వాడిని నేను చంపే సుఖపడదామని. అయితే నా జీవితానికి ఇక శుభం లేనట్టేనా? నీ జీవితానికే కాదురా, నీ ఫేస్ చూసిన ఎవడి జీవితానికి శుభం కార్డు ఉండదురా. జై హింద్, వందే మాతరం, జనగణ మన ఒరేయ్, రాజా కమాన్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. ఏంటలా చూస్తున్నావు? చెప్పు, ఎందుకలా చూస్తున్నావు? తొలి పరిచయం, తొలి చూపు, తొలి వలపు, తొలి వలపు. వీటి మీద ఒక కవితలు. అయ్యో అయ్యయ్యో, కవితలు అంటే కింద పడిపోయావేంటి? ఏ కవిత కవిత, ఓ కవిత ప్లీజ్. అది అలా ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు అడిగితే ఎలా? దానికి టైం, ఓ మూడ్, ఓ ఇన్స్పిరేషన్ కావాలి. ఎక్కడికి? కవిత తెచ్చుకోవడానికి కాదు, మూడ్ మూడ్ కోసం. ఏమిటో, ఓ కవిత అడిగితే అలా పట్టుమని కింద పడిపోయింది. మూడు కావాలని లోపలికి తుర్రుమంది. ఒకవేళ నేను చాలా కష్టమైన కవిత అడిగానా? ఇప్పుడు ఏం చేయాలి బాబు? వదిలేలా లేడు. నువ్వేం కంగారు పడకే. కవిత గారు రాసిన కవితలు నాకు కొన్ని గుర్తున్నాయి, అవి నీకు చెప్తాను. సొంతంగా నువ్వే ఆలోచించినట్టు వెళ్ళి గడగడ అప్పు చెప్పి. చాలా థ్యాంక్స్. నిజంగా నువ్వు నా పోలిక దేవతవి. ఏమన్నావు? తొలి వలపు, తొలి వలపు, తొలి వలపు తలుపు తడితే, తొలి చూపు చురక పడితే, ఎద పొంగిన సగంగ కాదా? అయ్యో అయ్యో, కవిత చెప్పగానే కింద పడ్డావేంటి? నేను పడలేదు, కవిత చెప్పి నువ్వే పడగొట్టావు. దెబ్బ తగిలిందా? నువ్విలా గంటకో కవిత చెప్పి నన్ను పడగొడతానంటే ఎన్ని దెబ్బలు తగిలినా సరే, నడుమే విరిగినా రోజూ పడుతూ ఉంటాను. ఏం సారి వాళ్ళు చూసలేదా? కింద పడతాం పైకి లావటమేనా? అన్నీ చూసేశారా? చూడడం ఏంటి, మేమంతా వినేశాం కూడా. అయ్యయ్యో, అయితే మీకు ఇవాళ ట్యూషన్ అదే. వెళ్ళండి. తొలి వలపు తలుపు తడితే లలలా లలలా. ఏమిట్రా అది పిచ్చి పిచ్చిగాను? కనపడ్డానా? పళ్ళు కొరుకుతున్నాను. కోపం లాంటిది పొంగుకొచ్చి పళ్ళు కొరుకుతున్నారు. బోలెడు ఖరీదు పెట్టుకొని ఆ పళ్ళు కొరకపోతే ఊడిపోయినా పర్వాలేదు, సొంతానికి 32 పళ్ళు ఉన్నాయి, వాటిని కొరుక్కుని అడగచ్చుగా. ఇలా పిచ్చి పిచ్చి జోకులు వేయడం తప్ప వయసులో ఉన్న కుర్రాడు ఎందుకు ఇలా పళ్ళు కొరుకుతున్నాడు అడగాల్సిన ఇంగిత జ్ఞానం లేదా? యాపిల్ పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది, పైగా అప్పన్నంగా దొరికాయని తింటున్నావు. దీనికి ఇంగిత జ్ఞానం ఆలోచన ఎందుకు? పెద్దవాడి వయ్యావు, నా యవ్వన రహస్యం నీకు ఎలా అర్థమవుతుంది? లోపలికి వెళ్ళి నీకు అర్థమయ్యేలా మరో బతుకు ఆలోచించుకుని వస్తాను. అప్పటిదాకా నీకు ఇదిగో ఈ వార్త విన్నావా? ఏమిటది? ఓ యువకుడు అతిగా వాగినందుకు కడపలో కత్తిపోట్లు. ఈ గడప దాటి కడప చస్తే వెళ్ళను. మరోసారి చెప్తున్నాను, మళ్ళీ జైహింద్. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? రాణి లలితలిద్దరిది ఒకే పుట్టినరోజా? అంటే వీళ్ళిద్దరూ కమల పిల్లలు అన్నమాట. కమల పిల్లలు కాదు, విమల పిల్లలు కాదు, వాళ్ళిద్దరూ మా పిల్లలే. రేపు మా చిట్టి తల్లుల పుట్టినరోజు పండుగ చాలా వైభవంగా జరిపించాలనుకుంటున్నాను. ఆ ఫంక్షన్ కి పేరున్న వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యేలా మీరు మంచి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. మీరంతగా అడగాల? రాణి లలిత అంటే నాకెంత అభిమానమో రేపు మ్యూజిక్ ప్రోగ్రామ్ లో నిరూపిస్తా. నేను అదే శపథం చేస్తున్నా. మాటలు కాదు బిలహరి, రేపు ఫంక్షన్ లో మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ కి మా గెస్ట్లంతా ఆనందపడిపోయి తాళం వేస్తే మీరు అమెరికాలో ప్రోగ్రామ్ ఇవ్వడం ఖాయం. అయితే చూడండి, రేపు మీ ఫంక్షన్ కు వచ్చిన గెస్ట్లంతా మా రాజా పాటకి చప్పట్లు కొట్టి కొట్టి చేతులు వాచిపోతాయి, చిందులు వేసి వేసి కాళ్ళు వాచిపోతాయి, తలలు ఊపి ఊపి మెడలు వాచిపోతాయి.
టోటల్ గా వాచిపోయే ప్రోగ్రామ్ ఇస్తాం అన్నమాట. అయితే మీరు అమెరికాలో మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇవ్వడం గ్యారంటీ. కళాబంధు మీ డాడీ మాటలు విన్నారుగా, పాట నేను పాడతాను, ఆ పాట నువ్వే రాయాలి కవిత. సారీ లలిత, నువ్వు కాదు నువ్వే రాయాలి కవిత. పాటేనా ఆ. పాట రెడీ? గ్యారంటీగా రాస్తాను. రాస్తాను, రాసేస్తాను, రాసి కోసేస్తాను, అదేం కుదరదు. ఏ లలిత, ఇప్పుడే ఇక్కడే నా ముందే సెన్సేషనల్ గా ఎమోషనల్ గా రాయాలి. ఏ లలిత? ఇప్పుడా ఆ, ఇక్కడ ఆ. ఇప్పుడే రాయాలా? తప్పదా? ఆహా. ఇదిగో. ఓకే, రాయడం మొదలు పెడితే ఎంతసేపు అలాగే రాసేస్తుంది. దాన్ని ప్రశాంతంగా బయటికి తీసుకెళ్ళి దాని చేతులతో రాయిస్తాను. బిళ్ళ చేత పంపిస్తాను. అబ్బే, అది కాదు. ఏమిటి కౌలమూడు? రాసేది ఆవిడ, రాయించేది ఈవిడ. కవిత ఆవిడది, పంపించేది బిళహరితో. ఇప్పుడు నే పాడాలా, బిళహరి పాడతాడా? అయ్యో, దారుణం, ఘోరం, మహానేరం. ఏమిట్రా ఇందాక నుంచి తెగరుస్తున్నావు? లేకపోతే పుట్టినరోజు పుట్ట అందరి ముందు లలితారాని వారితో గుర్తులు కలిపి కోరస పాడతారా? ఈ రోజు గుర్తు కలిపారు, రేపు చేతులు కలుపుతారు, ఈ ఎల్లుండి ఇంకే కలుపుతారు. నువ్వు నోరు ముయ్యకపోతే నిన్ను తీసుకెళ్లి గంగలో కలిపేస్తాను. అంకుల్, రాణి అదే నీ కూతురు, నా కాబోయే భార్య. ఆ రాజాగారితో అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. కానీ నీ కాబోయే భార్య బంక వెత. ఓ, నువ్వు ఇలా మాట్లాడితే నీ కూతురు నేను పెళ్లి చేసుకున్నాను. అసలు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానా? అమ్మాయి అడిగితే అడుక్కు తినేవాడికి ఇచ్చేస్తాను, కానీ నీకు మాత్రం కాదు. అయితే బస్ స్టాండ్ దాకా నేనే అడుక్కు తింటూ వెళ్తాను. నువ్వు అడుక్కు తిన్నా, ఏడ్చి మొహం కడుక్కున్నా నా కూతురు మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చెయ్యను. అంకుల్, ఇంతవరకు నాలో ఒక బుచ్చి బాబును పిచ్చి బాబునే చూశాను. అసలు నేనంటే ఏంటో మీకు చూపిస్తాను. మీ జీవితాలు శుభంగా లేకుండా చేస్తాను. మళ్ళీ మన కలయిక కథన రంగంలోనే. జై హింద్. ఇదిగో. ఆ? నువ్వేం వర్రీ పడకు బ్రదర్. ఆ రాజాగాడు నీకు శత్రువు, నాకు శత్రువు. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడివి. నీ వెనక నేను, నా గ్యాంగు ఎప్పుడు ఉంటాం. నా వెనక మీరు, మీ వెనక నేను ఉండే ప్రయోజనం పెట్టి బాబు. ఆ రాజ వెనక రాణి, లలిత ఇద్దరు ఉన్నారు. అది చాలా నా జీవితానికి శుభం లేకుండా చేయడానికి. చూడు బుచ్చి బాబు, చెప్పు బాబు, ఏ ఆడది ఇలా ఏడిచే మగాన్ని ప్రేమించదు, మరి ఎలా ఏడిస్తే ప్రేమిస్తుంది బాబు? ఎవ్వరూ ఏడవక్కర్లేదు. ఆ రాజాగాడు రాణి కలిసి ఏడ్చే టైం కోసం ఈ రోజు నుంచి ఎదురు చూద్దాం. లేకపోతే ఆ రోజే అందరూ కలిసి ఏడుద్దాం. రాయ్. బాల్